Question number 14402 postponed at the request of the member. Now special mentions. Vaddu Kalyan garu. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ నియామకం చివరిసారిగా 1991లో జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రెగ్యులర్ నియామకాలు జరగలేదు అధ్యక్ష. మధ్యలో బ్యాక్లాగ్ పోస్టులు మరియు బదిలీల ద్వారా కొద్ది మందిని నియమించినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6 మంది ఫిజికల్ డైరెక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు అధ్యక్ష. దీనివలన సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించే ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అకాడమీలో విద్యార్థుల భాగస్వామ్యం రోజురోజుకి క్షీణిస్తుంది అధ్యక్ష. చాలా పాలిటెక్నిక్ కళాశాలలో తగినంత ఆట స్థలాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అధ్యక్ష. అయితే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, మార్గనిర్దేశం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఫిజికల్ డైరెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వారి క్రీడా జీవితం ముగిసిపోతుంది అధ్యక్ష. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రీడా నైపుణ్యాన్ని కోల్పోతుంది అధ్యక్ష. అంతేకాకుండా డిప్లొమా విద్యార్థులు అకాడమిక్ అడ్మిషన్స్లో మరియు ఉపాధి అవకాశాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా వచ్చే ప్రయోజనం వాళ్ళు కోల్పోబోతున్నారు అధ్యక్ష. అందువలన వెంటనే ఖాళీగా ఉన్న ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వై శివరామరెడ్డి మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2018, 2023లో నోటిఫికేషన్ జరిగింది అధ్యక్ష. 2023 నోటిఫికేషన్ వచ్చేగల కోర్టు కూడా అది తప్పడతాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలు భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయంకి వచ్చేగల ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్కి ఎంతమంది అవసరమో, ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన కూడా మేము చదువుతాం జరుగుతుంది అధ్యక్ష. సో అది అయిన తర్వాత నాకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఇంకా ఫర్దర్ మేము నిర్ధారించింది గ్యాప్స్ ఉంది, ఇది క్లారిటీ ఉంది కనుక దీనిపైన నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక ఆడిట్ అయిన తర్వాత మాకు కరెక్ట్గా అవగాహన వస్తుంది, ఎంతమంది నియమించాలి ఏంటనేది ఒక అవగాహన వస్తుందని గౌరవ సభ్యులు చెప్తున్నాను. వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే విషయం పైన దీన్ని నేను లీగల్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే చేయాలని తప్పన మాకుంది, కానీ లీగల్గా రేపు మన ఇబ్బంది పడకూడదు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూసారు 150 రోజులు చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా డిఎస్సి పూర్తి చేసాం, 16,000 మంది ఉపాధ్యాయులు మనం భర్తీ చేసాం. దానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన నోటిఫికేషన్స్ అని మేము తీసుకున్నాం, కోర్టులో ఎందుకు ఇబ్బందులు పడ్డామనేది కూడా తీసుకున్నాం. కరెక్ట్గా ఒక కమిటీ వేసి స్టడీ చేసి పర్ఫెక్ట్గా అమలు చేసాం. ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం కూడా ప్రభుత్వం సునుకంగా ఉంది. దానికి ముందల వివరాలు తీసుకుని లీగల్ పొజిషన్ తీసుకుని దానిపైన నేను చెప్తాను అధ్యక్ష. క్షమించాలి, నేను సమాధానం చెప్పేటప్పుడు 3 సంవత్సరాలు అని చెప్పాను అధ్యక్ష. 3 నెలలు క్షమించాలి, నేను తప్పు చెప్పాను. 3 నెలల్లో పూర్తి చేస్తాను. 3 నెలల్లో ప్రక్రియ ప్రారంభిస్తే లీగల్ ప్రాసెస్ ఈ 90 డేస్లో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. మొదటి వ్యక్తిది సారీ, నేను అది చదువుతంలో తప్పు చేశాను. రెండోది అధ్యక్ష, ఏజ్ ఎన్హాన్స్మెంట్స్కి వచ్చేగల ఆల్రెడీ జియోఎం కాన్స్టిట్యూట్ చేసాం అధ్యక్ష. జియోఎంలో డిస్కషన్ జరుగుతుంది. అది జియోఎం క్లారిటీ ఇచ్చిన తర్వాత గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. నేను కూడా కమిషనర్ గారికి క్లియర్గా చెప్పాను, మన స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి వారం సంఘాలని కలుస్తున్నారు. ఆ సేమ్ వే ఇప్పుడు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే అధ్యక్ష. కమిషనరేట్స్ కూడా బలోపేతం చేస్తున్నాం, ఆ బిల్లు కూడా వస్తుంది. దాంట్లో స్పష్టంగా నేను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కూడా క్లియర్గా చెప్పాను, ఆయన కూడా కూర్చోవాలి, సంఘాలని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించే మార్గంలో ముందరికి వెళ్ళాలి అధ్యక్ష.
సో ఈ డిస్కషన్ అనేది కంటిన్యూస్గా జరగాల్సిన అవసరం ఉంది. కేవలం కౌన్సిల్ ఉన్నప్పుడే సమస్యలు తెలుసుకుంటాం కాదు, ప్రతి వారం కూర్చోవాలి, ఇష్యూస్ అన్ని తీసుకోవాలి, దాంట్లో ఎన్ని పరిష్కరించాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ ఉంది, ఎన్ని ప్రభుత్వం మళ్ళీ డిస్కస్ చేసి రావాలి కూడా నేను పర్సనల్గా రివ్యూ చేస్తాం జరుగుతుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ నియామకాలు తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రాబోయే 3 నెలల్లో ఈ లీగల్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసి నోటిఫికేషన్కి ముందెళ్తాం. 3 నెలలు. థ్యాంక్ యూ. డిస్ప్లే ఆగింది, అధికారులు చూడాలి. డిస్ప్లే ఆగింది. ప్లీజ్ నో. క్వశ్చన్ నెంబర్ 14406 అనిత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం లేదండి, మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. రాజశేఖర్ గారు. మరి రాజశేఖర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గడిచిన 2019-24 మధ్యకాలంలో జిల్లా న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చట్ట విరుద్ధంగా చేయటం జరిగింది అధ్యక్ష. రెగ్యులర్ బీపీని అపాయింట్ చేయడం కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. ఆ ప్రొసీజర్ ప్రకారం రెగ్యులర్గా ఒక పీపీని అపాయింట్ చేసిన తర్వాత మరలా అదే కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పి ఈ యొక్క ప్రొసీజర్కి విరుద్ధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి వాళ్ళకి ఒక ఉద్యోగం కల్పించాలా, పొలిటికల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను సభ్యులు మాట్లాడిన ప్రతి మాటకి కూడా నేను ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. యాక్చువల్గా అయితే కోర్టులోని ఒక పీపీ అపాయింట్ అయిన తర్వాత స్పెషల్ పీపీ చేయాలన్నా ఎడిషనల్ పీపీకి అవసరం లేదు అధ్యక్ష యాక్చువల్గా అయితే. కానీ మనకి చట్ట ప్రకారం కనుక చూసుకుంటే అధ్యక్ష, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సెక్షన్ 24/8 ఇది బిఎన్ఎస్ఎస్లో 2023లో సెక్షన్ 18/8కి సమానం అధ్యక్ష. మరియు ఆంధ్రప్రదేశ్ లా ఆఫీసర్స్ అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్స్ట్రక్షన్స్ 2000 ప్రకారం కూడా అధ్యక్ష కొన్ని ఏపీపీకి సంబంధించిన కానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ ముఖ్యమంత్రి గారికి కొంత వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష, వేయడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే యాక్చువల్గా రాజశేఖర్ గారు చెప్పిన దానికి పూర్తిగా మనందరం కూడా ఏకీభవించాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో అవసరం లేకపోయినా కూడా ఏపీపీలని స్పెషల్ పీపీలని చెప్పి సుమారుగా 61 మందిని అపాయింట్ చేయడం అయితే జరిగింది అధ్యక్ష. ఈ 61 మందికి ఏంటంటే ఇందాక మనకు చెప్పినట్టే రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంచెం లా చదువుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందులో వేయడం జరిగింది. యాక్చువల్గా దానికి కూడా ప్రొసీజర్ ఏంటంటే ముఖ్యమంత్రి హయ్యర్ అథారిటీ ఉన్నప్పటికీ కూడా కింద జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఒక ప్యానల్ ప్రకారం రావటం అన్నది ఒక సంప్రదాయం అధ్యక్ష. అయితే అది అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా త్రూ సీఎం ద్వారా వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ జీతభత్యాలు అవి కూడా కంప్లీట్గా గవర్నమెంట్కి స్పెషల్ బర్డెన్ అధ్యక్ష, ఎక్స్ట్రా బర్డెన్ అది. కాబట్టి మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ 61 మందికి సంబంధించి సుమారుగా అందరినీ కూడా అంటే వాళ్ళందరిలో 61 మందిలో 25 మందికి పదవీకాలం అయిపోయింది అధ్యక్ష. 35 మందిని గవర్నమెంట్ రద్దు చేసింది. అందులో ఒకళ్ళు కూడా స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళందరూ ఇలా జరిగిన తర్వాత అధ్యక్ష మనకి సంబంధించి పోక్సోకి సంబంధించి కోర్టులకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి జిల్లా వాళ్ళకి కూడా మనం స్పెషల్ పీపీలను కొంతమందిని తీసుకుంటున్నాం అధ్యక్ష. మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14 మందిని ఈ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కింద తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష త్రూ ప్రాపర్ ఛానల్. అంటే ఇప్పుడు సుమారుగా మనకి స్టేట్ మొత్తం చూసుకుంటే 415 మంది ఈరోజు పీపీలు అదేవిధంగా స్పెషల్ పీపీలు కలిపి ఉన్నారు అధ్యక్ష. అందులో టెన్యూర్ 117 మంది ఉంటే రిమైనింగ్ అందరూ కూడా క్యాడర్ అధ్యక్ష. వీటిలో అందరికీ కూడా ఈరోజు త్రూ కలెక్టర్స్ ద్వారా ఒక ప్యానల్ తెప్పించుకొని ఆ ప్యానల్ 5 పేర్లు తెప్పించుకొని వాటిలోని ద బెస్ట్ ఎవరన్నది చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ అపాయింట్మెంట్ అన్నది కూడా జరుగుతుంది. ఈ 61 మందికి సంబంధించిన లిస్టు కూడా గౌరవ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైనా కూడా ఇప్పుడు పారదర్శకంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఖజానాకి ఇబ్బంది రాకూడదు, అనవసరంగా జీతభత్యాలు ఎవరికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను కూడా మ్యాక్సిమం అంతా కూడా ప్రక్షాళన చేసి మినిమైజ్ చేసి ఎక్కడైతే అవసరం ఉన్నారు స్పెషల్ పీపీలు ఉన్నారనుకుంటే
దాన్ని కూడా మెజిస్ట్రేట్ ద్వారా ప్యానల్ ద్వారా తెప్పించుకుంటున్నాం అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటాం. సార్ లేదండి, ఇంకా సిగ్నేటరీస్ వద్దు, లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇవాళ చాలా బిజినెస్ ఉంది. నో 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 కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. నో 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 డిబేట్ అవ్వకండి, డిబేట్ అవ్వద్దు. క్వశ్చన్ నెంబర్ 14364 నిమ్మల రామారెడ్డి గారు.